నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు. హాజరైన వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. పహల్గామ్ మీద జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్న వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపిన ఎంపీ కేశవ శివనాథ్, గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శ. గుంటూరు సిఐడి కార్యాలయానికి వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు జారీ చేసింది. దీంతో వారు విచారణకు హాజరయ్యారు. వారి వెంట మాజీ మంత్రులు అంబటి, రజనీ, మాజీ ఎమ్మెల్యే శివకుమార్ తదితరులు ఉన్నారు. పహల్గామ్ మీద జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి అన్నారు. 9 ఉగ్రవాద సంస్థలను మట్టు కల్పించిన భారత సైన్యానికి వెనుదన్నుగా ఉంటామని చెప్పారు. కృష్ణాలంకలో జరిగిన క్యాండిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు జవాను కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పామని, ఇంకోసారి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్కి రూపురేఖలు ఉండవని అన్నారు. పాకిస్తాన్ ఎలాంటి దాడులు చేసినా తిప్పు కొట్టగల దమ్ము, ధైర్యం భారత్కుందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ లో ప్రపంచ దేశాలు దగ్గరకు రానివ్వకూడదని అన్నారు. పేరు పులిపాటి దుర్గారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి. భారత్ మాతాకి. ఈ రోజు పహల్గామ్ లో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క సంస్థలు 9 సంస్థలకు పైగా 23 నిమిషాల్లో మట్టి కనిపించారు. అది భారతదేశం యొక్క ఘనత. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించిన పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ, మన తెలుగు యువకుడు ఈ యుద్ధంలో మురళీనాయక్ మరణించడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నోళ్ళలో ఎప్పుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానీ భారతదేశం ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఉపాధి హామీ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భారతదేశం యొక్క ఘనత కానీ చరిత్ర కానీ తీసుకుంటే పాకిస్తాన్ని తలుచుకుంటే 5 నిమిషాలు మట్టి పరిపించవచ్చు. అటువంటి సత్తా సైన్యం మన ఆర్మీకి ఉంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళంటే కవింపు చర్యలకు పాల్పడితే ఏం జరుగుతుందని నిరూపించాము. ఇటువంటివి మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే ప్రపంచ మ్యాప్లో భారతదేశంలో ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేస్తాము. పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు కానీ కవింపు చర్యలకు కానీ భయపడేది లేదు. వాళ్ళు ఎటువంటి కుట్రలు కుటుంబాలు చేసినా కూడా తిప్పుకొట్టే సత్తా మన ఇండియన్ ఆర్మీకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మురళీనాయక్ గారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గత 7 రోజుల క్రితం అమాయకులైనటువంటి కాశ్మీర్ టూరిస్టుల మీద దాడులు చేయడం జరిగింది. అదంతా మనకు తెలుసు. దానికి ప్రతిచర్యగా మన ఆడబిడ్డల పసుపు కుంకుమలు తెరిచేసినటువంటి మస్కరుల ఆట కట్టించేందుకు మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం తీసుకొని పాకిస్తాన్ లో
ఉన్నటువంటి ఆ ముష్కరులందరూ కూడా ఏరిపారడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీ నాయక్ అనే అతను అమరవీరుడు అవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలియజేస్తుంటూ భారత ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి తోడుంటామని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేసుకుంటూ జై భారత్. పాకిస్తాన్కి 2 సార్లు యుద్ధమైంది. ఈ 2 సార్లలో కూడా ప్రపంచంలో సిగ్గుపడే విధంగా పాకిస్తాన్ చర్యలు ప్రపంచం మొత్తం చూశారు. దీంట్లో చావు దెబ్బ 2 సార్లు తిన్న పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో కవ్వింపు చర్యల కింద భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేయించి భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలని రీతిలో ఈరోజు పాకిస్తాన్ అడుగులకు మన భారత సైన్యం గట్టి జవాబు ఇచ్చింది. ఈ సైన్య కార్యవాయిలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ మరణించడానికి మేము ఎంతో చింతిస్తున్నాము. ఆయనకు ఆత్మశాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతి తెలుపుతున్నాము. రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పథకాలను నడిపిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పాల్గొన్నారు. కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో పలు రోడ్లకి శంకుస్థాపన, సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం కరెన్సీ నగర్ కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల మేరకు విజయవాడ సమగ్ర అభివృద్ధి కోసం డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నామని, విజయవాడకి ప్రధాన సమస్య ట్రాఫిక్ అని, రోడ్లు, డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్, ఈ సమస్యలను ఎంత ఖర్చైనా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆటో నగర్ కి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తేనే విజయవాడ ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. సిఆర్టీఏ ఆధ్వర్యంలో ఆటో నగర్ కి ప్రత్యామ్నాయ మార్గాల పనులు మొదలు కాబోతున్నాయని, 3వ డివిజన్ ప్రాంత అభివృద్ధి కోసం ఈ 9 నెలల కాలంలోనే 9 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నారని, విజయవాడకి కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా విజయవాడ నగరం అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక భాగం, ముఖద్వారమైన విజయవాడ నగరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు కానీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ పిలిచి ఒకటే మాట చెప్పారు. ఈ విజయవాడ నగరం అందంగా ఉంటే అమరావతికి ఒక కళగా ఉంటుంది. తప్పకుండా విజయవాడ నగరానికి మీరు ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని, అధికారులతో కూర్చుని మంచిగా నగరం ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ పార్కులు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత ఖర్చు అయినా దీన్ని వెనకబడొద్దని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన వెంటనే మేమందరం కూడా అధికారులతో కూర్చుంటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలైన ట్రాఫిక్, అంతేకాకుండా రోడ్లు, డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, ఇటువంటి సమస్యల్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడో 2014లో మనం వచ్చి డ్రైనేజీలు వేసి కొంత భాగం గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడని పట్టించుకున్న పరిస్థితే లేదు. ఇటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం విజయవాడ మీద నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం మీద ప్రతినిత్యం దృష్టి పెడతానే ఉన్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఈశాన్యమైన ఈ 3వ డివిజను అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ 2014 నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. మన విజయవాడ నగరంలో ఇచ్చే నిధుల్లో ఎక్కువ శాతం కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి అనేకమైన సదుపాయాలు కల్పించడం వల్ల చక్కటి భవన నిర్మాణం జరిగి కాలనీ అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఈ 9 నెలల కాలంలో సుమారు 8 కోట్ల రూపాయలు విలువ కలిగిన పనులు కూడా ఇక్కడ చాలా వరకు పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవడం జరుగుతోంది, కొన్ని పనులు జరుగుతున్నాయి. విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ లో వాహనాలు తుప్పుపెట్టిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. గంజాయి, మద్యం, వాహన ప్రమాదాల కేసులలో సీజ్ చేసిన వాహనాల కేసులు ఏళ్ల తరబడి సాగుతున్నాయన్నారు. వాహనాలు స్టేషన్లోనే ఎండకెండి వానకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. వాహనాలు విడిభాగాలు చోరీకి గురవుతున్నాయని వారు
ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టి సారించి వీటికి మోక్షం కలిగించాలని వారు కోరుతున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన కార్యనిర్వహణాధికారిగా వికే సేనానాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అనివేటి మండపంలో వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరాలను తెలుసుకున్నారు. ఈరోజు శ్రీ దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రెస్టీజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక మునుముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. BRAG CET 2025 సెట్ ఫలితాలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని, వారి నమ్మకాలు నిజం చేస్తూ విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డోలా అన్నారు. ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానం ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించామని మంత్రి డోలా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో BRAG CET 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ డాక్టర్ BR అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు అధిక సంఖ్యలో విద్యార్థులు పోటీ పడటం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో గురుకులాల స్కూల్లో సీట్లు పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ BR అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ ఏడాది ఏప్రిల్ 13న BRAG CET 2025 నిర్వహించడం జరిగిందన్నారు. గురుకుల పాఠశాల 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ సంబంధించి బ్రాగ్ సెట్ ని 13/4/25న నిర్వహించడం జరిగింది. దీనికి 5వ తరగతిలో 39,281 మంది అప్లై చేసి 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 15,020 సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది. మనకి కాంపిటీషన్ 1:2.18 లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో 13,680 సీట్లకు గాను 40,798 అప్లై చేసుకుని
32,733 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ మొదటి దీనికి కాంపిటీషన్ 1:2.39 రేషియోలో కాంపిటీషన్ ఉందండి. అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇంతమంది ఆ పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్న సీట్ల ప్రకారం మేము మనకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం. సీట్లు కూడా పూర్తి ఆన్లైన్ లో ట్రాన్స్పరెంట్ గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన. ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం. ఎందుకంటే కొన్నిసారి ఈ నందిగామ ముప్పాళ్ళ స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది. తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు నాయకులు పోతిన వెంకట మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. హనుమత్ దీక్షా పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతయ్య స్వామీజీ, శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనున్నారని వెల్లడించారు. వన్టౌన్ వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నాయకులు పోతిన వెంకట మహేష్, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు హాజరయ్యారు. హనుమత్ దీక్షా పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి పాల్గొని ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. అనంతరం సీతారామస్వామి వారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్టకు అవకాశం ఇచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఆపరేషన్ సింధు జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట చేయటం భారత విజయానికి గుర్తన్నారు. యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఖాయమన్నారు. వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 సంవత్సరాలుగా ధ్వజస్తంభం లేకపోవడంతో ఆలయ గత ఈవో గారు కానీ ట్రస్ట్ ఈవో గారు కానీ మమ్మల్ని సంప్రదించి ఆలయానికి ధ్వజస్తంభం సమకూర్చడంతో పాటుగా పూజా కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్వహిస్తే బాగుంటుందని అడిగితే మేము కూడా ఈ కార్యక్రమం చేయడానికి సుముఖత వ్యక్తం చేశాం. అందుకే వారికి కూడా గతంలో ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి మేము కూడా ఒక అర్జీ పెట్టాం. వారు కూడా దేవాదాయ శాఖ అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని వాగు సెంటర్లో వీరాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట చేయడానికి, పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి దేవాదాయ శాఖ అధికారులకి, ఆలయ ఈవో గారికి, గత ఈవో గారికి, అదేవిధంగా లైఫ్ టైం చైర్మన్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ధ్వజస్తంభ ప్రతిష్ట ఎంతో వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాం. మరి ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా తిరుమల నుంచి అక్కడ ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి మణిదీప్ గారి శిష్య బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వైకాసన ఆగమ శాస్త్ర అనుసారంగా ఎంతో ఘనంగా నిర్వహించాం. మరి మాకు
పోతిన మహేష్, విజయలక్ష్మి దంపతులకి అవకాశం కల్పించినటువంటి ఈవో గారికి, పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి హనుమత్పేట ఉత్పత్తులైనటువంటి దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి కానీ, అదేవిధంగా మీరు చూస్తే కమలానంద భారతి గారు భువనేశ్వరి పీఠం వారికి కానివ్వండి, శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్ లో సహించలేని దాయేది పాకిస్తాన్ వక్రబుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై మిసైల్, డ్రోన్ దాడులకు తెగబడుతుంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ లో గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియజేయడంతో బోరున వెలిపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కొడుకు విగత జీవిగా మారటంతో ఆ తల్లి ఏడుస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. మళ్లీ తన కుమారుణ్ణి చూడలేనంటూ ఇంటికి వస్తున్న బంధువులను పట్టుకుని విలిపిస్తుంది. జవాన్ పార్థివ దేహాన్ని రేపు గ్రామానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సైనికుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏ శత్రు దేశంతోనైనా యుద్ధం చేయవలసి వస్తే ముందు వరుసలో ముస్లింస్ ఉంటారని, పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గాం దాడికి ప్రతిచర్యగా మన భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున యనమల కుదురులోని ఫైజ్ మసీద్ ముస్లిం సోదరుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అందరికీ మిఠాయిలు పంచారు. శత్రు దేశాలతో యుద్ధం చేయవలసి పరిస్థితి వస్తే సైన్యంతో పాటు ముస్లింలు కూడా ముందు వరుసలో ఉంటారని తెలిపారు.
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ జోహార్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందడం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వీరమరణం చెందినటువంటి మురళీ నాయక్ మృతికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు సప్లై చేయడం, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి మన బార్డర్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన పహల్గాం ఘటనలో అమాయకులు మామూలు సివిలియన్స్ వారికి ఏమాత్రం కూడా సంబంధం లేని వారు టూరిస్టులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానిపైన మన ప్రభుత్వం స్పందించి టెర్రరిస్ట్ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో పాకిస్తాన్ అనవసరంగా రెచ్చిపోయి ఇవాళ యుద్ధానికి కాలు దూవుతూ ఉంది. మన భారతదేశంలోని ప్రధాన నగరాలపైన కూడా మరి క్షిపణులు పంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు భారతదేశం పట్ల కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం పట్ల పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ నాగరిక సమాజంలో టెర్రరిజానికి తావు లేదు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అణచివేయడానికి ఈరోజు మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజానికి సంబంధించిన నాగరిక దేశాలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరి సహకారంతో మన ప్రభుత్వం ముందుకు సాగాలి. మన భారతదేశ ప్రభుత్వం కూడా క్యాలిక్యులేటెడ్గా చాలా సమయం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఏదేమైనా సరే ప్రపంచ దేశాల సహకారంతో త్వరలోనే ఈ టెర్రరిజాన్ని మట్టుపెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ అన్ని మతాలు, కులాలు, భాషలకు చెందిన వారందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఖండించాలి. పాకిస్తాన్ కూడా అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ సందర్భంలో మురళీ నాయక్ జవాన్ మృతి పట్ల, మన ప్రాంతానికి చెందిన వాడి మృతి పట్ల అందరం కూడా సంతాపం ప్రకటించాలని, జోహార్లు పలకాలని కోరుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలుగా ఇటీవల ఎంపికైన కావలి గ్రీష్మ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని శాసనమండలి అధ్యక్షులు చైర్మన్ కోయే మోషేరాజు వారి చాంబర్లో ఆమెతో శాసనమండలి సభ్యురాలుగా ప్రమాణం చేయించారు. అనంతరం శాసనమండలి నియమ నిబంధనలకు సంబంధించి కిట్ ను చైర్మన్ మోషేరాజు ఎమ్మెల్సీ గ్రీష్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర శాసనమండలి సభ్యురాలు గ్రీష్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు. హాజరైన వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. పహల్గాం మీద జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్న వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.